Hello, my dear India. I am very happy to see once again from this video. నేను టుడే జగ్గేపేటలో టైలరింగ్ షాప్ లో ఉన్నాను. సార్ ఒకసారి మాది కూడా ఒక వీడియో చేయండి అని రిక్వెస్ట్ చేశారు. సో నేను చేద్దామని ఇంకా మీకు వీడియో షూట్ పెడుతున్నాను. ఇక్కడ టైలర్ అంటే ఏంటి, మనం ఎలా ఇచ్చిన క్లాత్ ని మనకి నచ్చిన విధంగా అందంగా మలిచి అది వేసుకున్నా మనం చాలా లుక్ గా కనిపించే విధంగా అందంగా చేసే ఒక అద్భుతమైన నైపుణ్యం కలవారే టైలర్. సో అందరికి తెలిసిన విషయమే. సో అందరూ ఇలా వాళ్ళ నైపుణ్యాన్ని గుర్తించి స్టేట్ మొత్తం టైలర్స్ డేగా అని జరుపుకుంటున్నారు. సో టైలర్స్ డే ఎప్పుడో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ప్రతి ఒక డేని జరుపుకుంటున్నాం కదా. సరే, ఇప్పుడు మనం సార్ని కలిసి సార్ ఏం వర్క్ చేస్తారు ఏంటి అని మీట్ అయి మాట్లాడదాం. ఇప్పుడు షూట్ చేసింది టైలరింగ్ షాప్ వీడియో మా హస్బెండ్ అండి. మా హస్బెండ్ టైలరింగ్ షాప్ జగ్గేపేటలో చెప్పాను కదా అడ్రస్, బస్ స్టాండ్ పక్క సందులో ఉంటుంది. సో మేము ప్రొఫెషనల్ గా ఉండాలని వీడియోలో సార్ మేడం అని పిలుచుకున్నాము. ఓకే, ఎంజాయ్ ద వీడియో. థ్యాంక్ యూ. హలో సార్, ఎలా ఉన్నారు మీరు? చాలా బాగున్నాం మేడం గారు. ఈ మైక్ తీసుకోండి. నేను చాలా బాగున్నానండి. సరే, ఇది టైలరింగ్ షాప్ అన్నారు కదా, అడ్రస్ ఎక్కడ? జగ్గేపేట బస్ స్టాండ్ ప్రక్కన చిరునగర్ ఉక్కు కళ్యాణ్ మండపం రోడ్డు దగ్గర అండి. జగ్గేపేట బస్ స్టాండ్ ప్రక్కన సందులో అడ్రస్ వచ్చేసరికి. ఓకేనండి సార్, మీరు ఎలా స్టార్ట్ చేశారు సార్ ఈ బిజినెస్? అంటే స్టార్ట్అప్ ఎలా చేశారు అంటే ఎవరికన్నా కొత్తగా పెట్టుకునే వాళ్ళకి కొంచెం ఎలా అని మీ యొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారని చెప్తున్నాను. మీరు ఎలా స్టార్ట్ చేశారండి? మీరు ఎలా స్టార్ట్ చేశారు బిజినెస్? అసలు అంటే స్టార్టింగ్ ఇంత ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశారా అని? ఇంత ఇన్వెస్ట్ ఏం లేదండి. చిన్నగా నేను ఒక వర్కర్ని ఒకళ్ళ దగ్గర వర్క్ చేసి చిన్న షాప్ తీసుకొని ఆ షాప్ ద్వారా కొద్దిగా చిన్నగా డెవలప్మెంట్ చేసుకుంటూ ఇంత షాప్ చేశానండి. మన దగ్గర అన్ని తక్కువ కాస్ట్కి వేస్తాము. కాజాలు, గుండీలు, స్టిచ్చింగ్ కూడా తక్కువ కాస్ట్కే కుట్టిస్తాం అనమాట అందంగా. ఇదివరకు చిన్న షాప్ అండి మాది. మీరు ఎక్కడి నుంచి, అంటే మీకు సంబంధించిన క్లాత్స్ కానీ ఇవి కానీ మీరు ఎక్కడి నుంచి పర్చేజ్ చేస్తారు సార్? నేను ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ తీసుకుంటానండి. హైదరాబాద్, చెన్నై, విజయవాడ, ఎక్కడ మనకి తక్కువకి వస్తే కస్టమర్కి తక్కువకి ఇవ్వగలం కాబట్టి అక్కడ తీసుకుంటా ఉంటానండి. ఓకే సార్, మీరు చాలా హ్యాపీ అని చెప్పారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్రేట్ ఆన్సర్. సార్, మరి మీ దగ్గర ఏమేమి ఉంటాయి ఏంటి అంటే నేను విన్నాను బటన్స్ వేసే మిషన్, కాజాల్ మిషన్ ఇవన్నీ ఉన్నాయని. ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలరా? చేస్తామండి. మన దగ్గర కాజాలు వేస్తాము, గుండీలు కుడతాము. మన షాప్ లో కాకుండా పక్కన వేరే చిన్న షాప్ లో కూడా మన దగ్గరకు వచ్చి వేయించుకుంటా ఉంటారు కాజాలు, గుండీలు. వాళ్ళు వచ్చిన వాళ్ళ కస్టమర్స్ కి అందరికి నేను కాజా, గుండీలు వేసిస్తా ఉంటాను. మన షాప్ లో వేస్తా ఉంటాను. మేము ప్యాంట్ షర్ట్లు కుట్టిస్తా ఉంటాం. టైలరింగ్ ప్యాంటు షర్టు స్టిచ్ చేసిస్తాం అనమాట. కస్టమర్లకి అందంగా మంచిగా కుడతాం అండి. తక్కువ కాస్ట్ లో కుడతాం మెయిన్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అంటే ఆ మిషన్స్ అవి ఎలా ఉంటాయి, ఎలా వర్క్ చేస్తాయి? మీరు రిపేరింగ్ వర్క్ కూడా చేస్తారని విన్నాము. ఏదైనా మిషన్ రిపేర్ వచ్చినా కూడా కొన్ని ఐడియాస్ ఇస్తారని చెప్తూ ఉంటారు. సరే, ఒకసారి అంటే అది ఎలా వర్క్ చేస్తాయి, ఎలా వేస్తారో ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. చూపిస్తానండి తప్పకుండా. ఇప్పుడు కాజాలు, గుండీలు, కాజాలు ఐటమ్ చూపిస్తానండి. మేడం గారు అడిగారు, చూపిస్తాను. జూకీ మిషన్ మేడం గారు. కాజా మిషన్ నెంబర్ 1 కంపెనీ అన్నమాట. ఇది బ్రాండెడ్, జపాన్ది. ఎక్కువ సంవత్సరాలు పనిచేసిద్ది అనమాట వర్క్. ఒకసారి చూపిస్తానండి. కాజాలు ఐటమ్ చూపిస్తాను. తక్కువ కాస్ట్ తీసుకుంటామండి. 12 రూపాయలు తీసుకుంటాను షర్ట్కి. ఎక్కువేం తీసుకోను. చాలా తక్కువ కాస్ట్ తోనే ఏ వర్క్ అని చేసిస్తా ఉంటాను.
ఇలా దారం ముడేసుకొని కాజాలు వేయటం. అంతేనండి, ఏ కలర్ షర్ట్ కి ఆ కలర్ దారం ఎక్కిస్తాము. ఇలా తీసుకొని ఈ కలర్ మారిన తర్వాత ముడేసిన దారం బయటకు వచ్చేసింది. ఇది వేరే రంగు దారం. ప్రతి షర్ట్ కి ఇలా మార్కులు ఉంటాయండి కాజాలు వేయడానికి. ఆ మార్కుల ప్రకారం కాజాలు వేస్తే బాగుంటది అన్నమాట. కాజాలు వేస్తున్నానండి, షర్ట్ కాజాలు. ఓకే అండి, కాజాలు వేయటం చూపిస్తాను. కాజా మిషన్ అనమాట ఇది. షర్ట్ కి ఇలా మార్కులు ఉంటాయి. ఆ మార్క్ ప్రకారం కాజాలు వేసుకుంటా వెళ్ళాలి. ఇలా ప్రతిదీ తాజాగా మార్కుని బట్టి కాజాలు వేసుకుంటూ వెళ్తా ఉండాలి. కాజాలకి మార్కులు షర్ట్. అవునండి, అంతేనండి. అవునండి, గుండీలు ప్యాంట్ షర్ట్లు కుడతాము, మంచిగా కుట్టిస్తాము తక్కువ కాస్ట్ లో. మన దగ్గర మంచి వర్కర్స్ ఉన్నారండి. మంచి షర్ట్ కొంచెం సంబంధించి కూడా వేస్తున్నారు కదా, వేస్తామండి. ఇదిగోండి ఇలా కాజాలు వేస్తాం అన్నమాట. అదే హోల్ పడుతుందండి. అంటే చాక్ లాంటిది ఉంటుంది సార్, మిషన్ కే ఉంటదండి చాక్ లాంటిది. అది కుట్టు పడిన తర్వాత హోల్ పడుతుంది ఇలా బటన్ పెట్టుకుంటాకి. ఓకే అండి, బటన్స్ కూడా చూపిస్తానండి. బటన్స్ కూడా ఇక్కడ కలర్స్ ఉన్నాయండి. ఆ బాటిల్స్ అయితే బాగా కనిపిస్తాయి అని ఆ బాటిల్స్ లో పెట్టామండి. డ్రింక్ బాటిల్స్, ఈ హ్యాపీ ఫీజ్ బాటిల్స్, చిన్న బాటిల్స్ ఇలా కలర్స్ కనిపిస్తా ఉంటాయి అని వీటిలో పోసాం అనమాట. అందంగా కనిపిస్తాయి అని పోసాము. ఇగో ఇలా గుండీలు కొనుక్కొస్తామండి. ఈ మోడల్ బటన్స్ అండి. గుండీలు చేతితో కుట్టుకుంటాము, బాగుంటాయి, చాలా చాలా బాగుంటాయి అన్నమాట. ఇది గుండీలు వేసే మిషన్ అండి. ఇవి దీని మీద గుండీలు వేస్తాం అన్నమాట. ఒకసారి చూపిస్తాను చూడండి. ఇటు సైడ్ గుండీలు వేసుకుంటాము. తర్వాత మనం మీకు ఒకసారి చూపిస్తానండి. ఇప్పుడు గుండీ మిషన్ చూపిస్తానండి. గుండీలు ఎలా వేయాలనేది. మన దగ్గర అన్ని రకాలు ఉన్నాయి అన్నమాట. గుండీలు అన్ని కలర్స్ ఉంటాయి, మోడల్స్ కూడా చాలా చాలా మోడల్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు గుండీలు వేసే విధానం చూపిస్తానండి, ఒకసారి చూడండి.
ఈ విధంగా గుండీలు వేస్తే సెట్ అయిపోతుంది. బటన్స్ చాలా చక్కగా వేశారండి. అంటే ఇది కూడా డ్యూటీ మిషనే కదండి? ఇది కంపెనీ మిషన్ అండి. అంటే మీ దగ్గర రెండు కాజా మిషన్లు, 2 కాజా మిషన్లు, 2 గుండి మిషన్లు ఉన్నాయండి. చాలా ఫాస్ట్ గా అయిద్దండి. మన దగ్గర కస్టమర్స్ కి ఇబ్బంది లేకుండా ఉండటం కోసమని 2 సెట్లు తీసుకొచ్చామండి. వర్క్ కూడా మనకు ఫుల్ గా ఎక్కువగా ఉంటుంది అనమాట. చాలా ఎక్కువ వర్క్ ఉంటుంది. మన దగ్గర వర్కర్స్ ఉన్నారు, కాజాలు వేయటానికి, గుండీలు వేయటానికి వర్కర్స్ ఉన్నారు, స్టిచ్చింగ్ చేసే వర్కర్స్ ఉన్నారు. మన దగ్గర ఫాస్ట్ గా వర్క్ అవుతుందండి. తక్కువ కాస్ట్ లో కుట్టిస్తాం కాబట్టి కస్టమర్స్ కూడా మన దగ్గరికి ఎక్కువ మంది వస్తూ ఉంటారు. ఓకే అండి, థ్యాంక్ యూ.